అంతరిక్ష పరిశోధనలు ఊరికినే చేయట్లేదు. దాని వెనకాల చాలా కారణం ఉంది. క్రమంగా భూమి మీదన ఈ ఆశలు పెరిగిపోయినాయి. ఎవడికి వాళ్ళు స్వార్థం పెరిగిపోయింది. ప్రభుత్వాలు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, అనైతికంగా ప్రవర్తించడం నేర్చుకున్నాయి. ఇదివరకు కొంత మొహమాట పడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఒక దేశపు భూమి మీద కన్నేయడం, ఆ దేశాన్ని నాశనం చేయడానికి ఓపెన్‌గా వ్యూహాలు పన్నడం, ఆ దేశపు రాజకీయాన్ని శాసించాలని ఇంకొక దేశం అనుకుంటుంటాం. ఇట్లాంటి పరిణామాల వల్ల మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడొస్తుందో తెలీదు. ఏ క్షణంలో భూమి మీదన ఎలాంటి గందరగోళం ఏర్పడుతుందో తెలీదు. దానికి సజీవ సాక్ష్యం నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి వ్యవహారాలు. అట్లాగే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాల దగ్గర నుంచి ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య యుద్ధాల దాకా. వీటన్నిటి వెనకాల స్వార్థపర శక్తులన్నీ లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి బడాబాబులు వ్యూహాలకి పావులుగా మారినటువంటి రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీల నేతృత్వంలోని యూరప్, నాటో ప్రభుత్వాలు, ఆసియా ఖండంలోని ప్రభుత్వాలు, వీళ్ళందరూ ఇందులో పావులే. నేతలు పావులయ్యారు, ప్రజలు వాళ్ళ దగ్గర బలిపశువులు అవుతున్నారు. ఇట్లాంటి స్టేజీలో ఇక భవిష్యత్తులో ఈ ధనవంతులకు కూడా ప్రమాదమే వీళ్ళ వలన. కాబట్టి ఆ అంతరిక్షంలో ఇంకేదైనా గ్రహంలో, అది మార్స్ మీద, చంద్రుడి మీద, ఇంకేదైనా గ్రహంలో బ్రతకడానికి అవకాశం ఉందా? అక్కడ ఫస్ట్ ఎవడు వెళ్తే వాడిదే ఆధిపత్యం అవుతుంది. ఆ తరహా పరిశోధనలే ఇప్పుడు సాగుతున్నటువంటి వ్యవహారం.